యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మారు మనసు రక్షణ ఇది పొందాలంటే గనక దేవుని యొక్క కృప చేతనే ఈ మారు మనసు రక్షణ ఎవరికైనా వస్తుంది. ఎవరైతే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఉన్నారో దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నవాళ్ళు మాత్రమే రక్షణ మారు మనసు పొందగలుగుతారు. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు లేకపోతే వాళ్ళకి ఎంత చెప్పినా ఎన్నిసార్లు వాళ్ళకి వివరించినా వాళ్ళకి మొదటగా అర్థం కాదు, వాళ్ళు దేవుని కూడా అంగీకరించరు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి రక్షణ మారుమనసుకు దేవుడు నడిపిస్తున్నట్లయితే కనుక ఆలస్యం చేయకుండా మీరు దేవుని దగ్గర రండి. ఎప్పుడైతే మీరు దేవుని దగ్గరికి వస్తారో ఆయన దగ్గరకు వచ్చి మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపట్టడానికి మిమ్మల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అయితే కొన్ని విషయాల్లో అనేక మంది దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కూడా దేవునికి లోబడక మౌనంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించి అవసరమైతే వాళ్ళ మంచం పట్టించి ఆయన వైపు ఆయన తిప్పుకుంటాడు. ఎందుకంటే వారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు దేవుడు ఏ విధం చేతన సరే శిక్షతోనే వాళ్ళని ఆయన వైపు తిప్పుకుంటాడు. కాబట్టి మీకు శిక్ష రాకముందే దేవుని ఏర్పాట్లో నేను ఉన్నానని గ్రహించుకుంటే కనుక మీకు శిక్ష రాకముందే మీరు సురక్షితంగా దేవుని తెలుసుకోగలుగుతారు. మారు మనసు అనేది మీకు చాలా సులువుగా వస్తుంది. అయితే కొంతమంది ఎవరిలో అయితే మొండితనం ఉంటుందో, మూర్ఖత ఉంటుందో వాళ్ళు దేవుని నమ్మాలంటే అంత సులువైన పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళలో మొండితనము, మూర్ఖత వాళ్ళ మారు మనసు రక్షణ పొందకుండా చేస్తుంది. అటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా శిక్ష అనుమతిస్తాడు. ఆ శిక్షలోనే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఇదే విధంగా మా దగ్గర బంధువు అయిన ఒక ఆయన 2 కాళ్ళు పోయిన తర్వాత ఆయన దేవుని అంగీకరించి మారు మనసు పొంది దేవుని పరిచయం చేసి ఆ తర్వాత ఆయన దేవుని సంధికి చేరుకున్నారు. మొదటిగా ఒక కాలు, తర్వాత 2వ కాలు, ఈ విధంగా గ్యాంగ్రీన్తో ఆయన 2 కాళ్ళు తీసేయటం జరిగింది. ప్రతి ఒక్కరు శిక్ష రాకముందు దేవుని నమ్మండి, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక.